గురుగారు నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? కృష్ణ ఎంఆర్ కృష్ణ. ఎంఆర్ కృష్ణ గారు. కృష్ణ గారు, ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి మన తెలంగాణలో త్వరలో. సో ఇక్కడ ప్రధానంగా చూస్తే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 ప్రధాన పార్టీలు. ఇక పవన్ కళ్యాణ్, అదేవిధంగా కవిత, వాళ్ళు కూడా ఏదో సొంతంగా పెట్టుకున్నారు కదా. సో ఏంది మరి ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఫస్ట్ మన 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చింది. మరి ఈసారి ఏమైనా బీజేపీకి ఈ జిహెచ్ఎంసీలో లాస్ట్ టైం 48 సీట్లు వచ్చినాయి, మరి ఈసారి సీట్లు పెరిగే అవకాశం ఉంది, ఎక్కువ పెరుగుతాయా, ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ప్రస్తుతానికంటే కొంచెం బీజేపీకి లాస్ట్ టైం కన్నా కొన్ని సీట్లు పెరగవచ్చు. ఓకే ఓకే తప్పకుండా పెరగవచ్చు. Okay. ఎందుకంటే కాంగ్రెస్ కొన్ని చేసింది, కొన్ని చేయలేదు. హామీలు కొన్ని హామీలు చేసింది, కొన్ని హామీలు చేయలేదు. కొంచెం పబ్లిక్ 50% ఉన్నది అన్నమాట. ఓకే వస్తాయి, కాంగ్రెస్ కూడా వస్తాయి సీట్లు, రావాలి అంటలేను. కానీ బీజేపీకి లాస్ట్ టైం వచ్చిన కన్నా కొంచెం పెరగవచ్చు. ఓకే, ఎందుకంటే వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి సీట్లు పెరగవచ్చు. సో మరి బీఆర్ఎస్కి ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ అయితే వాళ్ళకు కూడా కొన్ని సీట్లు రావచ్చండి, అంత కొన్ని రావచ్చు. ఎందుకంటే సిటీ కదా, సిటీలో ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు కొన్ని సీట్లు రావచ్చు. ఎందుకంటే 2-3 పర్మనెంట్ సిటీలో. అవునా? ఎమ్మెల్యే మాకు శ్రీనివాస్ యాదవ్. ఇది మళ్ళీ సనత్నగర్ వస్తుంది, సనత్నగర్ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఇట్లా 3-4 ఎమ్మెల్యేలు పర్మనెంట్ కాబట్టి కొన్ని సీట్లు బీఆర్ఎస్కి వస్తాయి. ఓకే, సికింద్రాబాద్ ఏమో పద్మారావు మీకు పక్కనే, సనత్నగర్ ఏమో ఈయన శ్రీనివాస్ యాదవ్. సార్ మరి ఇక్కడ బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ అని ఒకటి వచ్చింది, దానివల్ల ఓట్లు కూడా దొంగ ఓట్లు తీసేసి రోహింగ్యాలు మన దేశంలో కూడా ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో చూసాం మనం, అక్కడ దాదాపు 90 లక్షల ఓట్లు తీసేశారు. ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నారు, ఎలా ఉండబోతుంది? అని కార్యక్రమం సక్సెస్ఫుల్ అయితే బాగానే ఉంటుందండి. కానీ అందరూ ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఫామ్స్ ఇచ్చారు, వాళ్ళందరూ ఫిల్అప్ చేసి ఇవ్వాలి. ఇస్తే అది కొంచెం 50% వస్తుంది. అందులో కొన్ని షిఫ్టెడ్ ఇన్లను కూడా తీసేస్తుండ్రు, కొన్ని డెత్ కేసెస్ కూడా ఉన్నాయి. అట్లా చేస్తున్నారు కానీ చేయాలి, అది దాని వలన 50% రావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ మూడిట్లకి ఏ విధంగా ఉండబోతుంది ఫైట్ ఇక్కడ? ఇప్పుడు ఈ 3 మన ఈక్వల్ రావచ్చు అండి. బీజేపీ కూడా ఉంది, బీఆర్ఎస్ కూడా ఉంది, కొన్ని సీట్లు రావచ్చు, కాంగ్రెస్ కూడా రావచ్చు. సో మరి ముఖ్యంగా చూసుకుంటే సార్, మరి ఇక్కడ ఏమన్నా మీకు అంటే వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా అనిపిస్తుంది? అంటే నీట్గానే ఉన్నాయా, అంతా పర్లేదా? పర్వాలేదు, 50% నీట్గానే ఉన్నాయి, కానీ కొంచెం చేయాలి. అక్కడక్కడ డ్రైనేజ్ కానీ, కొన్ని రోడ్లు బాగాలేవు, అవి కౌన్సిలర్స్ ఉండి దగ్గరుండి వాళ్ళ బడ్జెట్ తీసుకొని చేపియాలి. ఎలక్షన్ల ముందు చేపిస్తే బాగుంటుంది. జరుగుతున్నాయి కొన్ని పనులు, కొన్ని చోట్ల జరుగుతున్నాయి, అన్ని చోట్ల జరగడం లేదు. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే సార్, ఇక్కడ ఈ 3 పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది కాబట్టి ప్రజలు ఏమన్నా కొత్తగా మళ్ళీ ఏమైనా ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే అధికార పార్టీ దాదాపుగా 6 గ్యారెంటీల విషయంలో సగం వరకు కంప్లీట్ చేసింది, ఇంకా సగం వరకు చేయలేదని అంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? అయితే ఇక రూలింగ్ పార్టీ రావచ్చు అండి, అంతేనా? రూలింగ్ పార్టీ రావచ్చు, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి రావచ్చు. 1 సీటు 2 సీట్లతోటైనా వాళ్ళ మెజారిటీ రావచ్చు జిహెచ్ఎంసీ. ఎందుకంటే సీట్లు వస్తాయి వీళ్ళకి కూడా, బీజేపీ కూడా వస్తాయి, బీఆర్ఎస్ కూడా కొన్ని వస్తాయి. కానీ కాకపోతే వీళ్ళు అధికారంలో ఉన్నారు, మేయర్ వీళ్ళే తీసుకుంటుండొచ్చు. అవును. ఓకే, సో ఇప్పటివరకు ఎలా అనిపిస్తుంది సార్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన 50% పర్లే, కానీ కాకపోతే కొన్ని హామీలు అవి కూడా నెరవేరిస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ అంటే మామూలుగా 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుంది, వస్తుందండి. గ్యాస్ సార్, గ్యాస్ కరెంట్ వస్తుంది. మహిళలకి ఎలాగో అది ఉంది, బస్ ఫ్రీ ఉంది. ఇక విలేజ్లలో అయితే అది రేషన్ బియ్యం కూడా వస్తున్నాయండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా 3 months ఒకటేసారి ఇచ్చారు, మళ్ళీ ఈ మంత్ నుంచి ఫ్రెష్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏమైనా బీజేపీకి అవకాశం ఉండొచ్చా? లేదండి, ఛాన్స్ లేదు. సిటీలో కష్టం. సీట్లు పెరగొచ్చు కాదంటే, రావడం లేదు, పెరగవచ్చు. కానీ అధికారంలో నేను ఎందుకు అడిగినంటే క్వశ్చన్ మిమ్మల్ని, ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు 10 ఏళ్ళు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఒక 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. తెలంగాణ రావడంలో మేము కూడా భాగంగా ఉన్నాం కాబట్టి మరి మాకు ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు వాళ్ళు. సో తెలంగాణలో కూడా అది సార్ అధికారం చేస్తాము, అధికారంలోకి వస్తామని చెప్పి అంటున్నారు. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటున్నారు? బీజేపీ పార్టీ కాదండి, రాదు. ఇక్కడైతే మన తెలంగాణలో అయితే కష్టం. సీటు పెరగచ్చు.
నేను కాదంటలేను. సీట్లు కొన్ని సీట్లు లాస్ట్ టైం కానీ ఈసారి కొన్ని పెరగవచ్చు. కానీ అధికారం కాకపోతే వచ్చే అధికారంతో కష్టం. ఉమ్. రూలింగ్ పార్టీ రావచ్చు, ఇప్పుడు అధికారం. మళ్ళీ ఆ, అధికారంలోకి రావచ్చు రూలింగ్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్. కాంగ్రెస్ మళ్ళీ. అంటే ఇంతవరకు కాలేదు కదా కౌన్సిల్ ఎలక్షన్. ఇది కాదు ఇది సార్. కాంగ్రెస్ దీంట్లో వస్తుంది దీంట్లో వస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో అందులో ఇక్కడ తెలంగాణ అంటున్నారా? ఆ. చెప్పలేమండి, చెప్పలేం చెప్పలేం. అప్పుడు situation. ఇంకా టైం ఉంది కాబట్టి 2 ఏళ్ళు టైం ఉంది కాబట్టి అప్పటికి మళ్ళీ ఏం మార్పులు వస్తాయో చెప్పలేము. చెప్పలేము. ఈయన మా రేవంత్ రెడ్డి గారు ఏం మార్పులు తెస్తాడు, అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏం మార్పులు తెస్తారు వస్తారు. కానీ తెలియదు. అప్పటి వరకు ఎండ్ తెలియదు మనకు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.